ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని నామాన్ని బట్టి మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఉదయకాలం ఉన్న దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి ఎంతో మనం రుణస్థలమై ఉంటున్నాము. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే సజీవులుగా ఉంటున్నాము అంటే శరీరము, ప్రాణము, ఆత్మ మూడు విషయాల్లో కూడా మనము బ్రతికించబడి ఉంటున్నామండి. ఎందుకంటే దేవుడు త్రిత్వంగా కనిపిస్తున్నాడు మనకు. ఎందుకంటే ఆయన త్రియేక దేవుడు మనల్ని కూడా శరీరము, ఆత్మ, ప్రాణం విషయంలో సజీవులుగా ఉంచి ఉన్నాడండి. సో త్రియేక దేవుడు అనగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలాగనే మనల్ని కూడా త్రిత్వ జీవిగా చేసి ఉంటున్నాడు ఆయన. ఎలాగో అంటే ప్రాణాత్మ శరీరాలను దయచేసి ఉంటున్నాడండి. ఎందుకంటే శరీరము లోకం గురించిన తలంపు ఇస్తుంది, మనకు ఇంద్రియాల ద్వారా వివేచన కలిగిస్తుంది. అలాగే ప్రాణం వ్యక్తిగత విషయాలను గురించిన తలంపు ఇస్తుంది, వ్యక్తిత్వం గల మనిషిగా ఉంచేందుకు సామర్థ్యాన్ని కలిగిస్తుంది. మూడవది ఆత్మ తీసుకున్నట్టయితే దేవుని గురించిన తలంపు ఇస్తుంది, దేవునితో సంభాషించగల సామర్థ్యాన్ని ఇస్తుంది. మరి ఇంత గొప్పగా మనలను త్రిత్వ జీవిగా చేసినటువంటి దేవునికి మనం ఎంతో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నామండి. ఎందుకంటే ఈ దేహం ఎంతో గొప్పది, ఈ దేహం ఎంతో విలువ కలది, ఆయన ఇచ్చినటువంటి శరీరం ఎంతో గొప్పది అని మనకు పరిశుద్ధ లేఖనాలు బోధిస్తున్నాయి. ఈరోజు మనం ఒక్క నిమిషం మనము లేఖనాలను పరిశీలించుట ద్వారా ఈ శరీరం ఎలా కలిగింది, ఎలా అనుగ్రహించబడింది, దేవుని ద్వారా ఎలా పొందుకున్నాము అనేటువంటి విషయాలను ఒక 2-3 నిమిషాల్లో చూసేద్దామండి. మొట్టమొదటిది మనం లేఖనాలను చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం గమనించినట్టయితే, దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. మనం అనుకుంటున్నాం ఇదేదో మనం 9 నెలల గర్భం మోసిన తర్వాత ఎదుగుదల, ప్రతి నెల లోకానుసారంగా ఆలోచించినట్టయితే 9 నెలల ఇంప్రూవ్మెంట్ అనుకుంటామండి. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున ఒక వ్యక్తిగత శ్రద్ధతో మన మీద ఆయనకున్నటువంటి సంకల్పాన్ని బట్టి అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అంటే ఫ్రేమ్ చేశాడండి, అవయవాలన్నీ కూడా మనకు అమర్చినటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు. మరి మనం సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎంతమంది శరీరాలకు అవయవాలు అమర్చబడ్డాయండి. ఎంత ఆశ్చర్యకార్యం అండి ఇది, ఎంత గొప్ప అద్భుత కార్యంగా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఇక 2వ లేఖనాన్ని పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం గమనించినట్టయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది అంటున్నాడు. మనం అనుకుంటున్నాం మరి తల్లి గర్భంలో 9 నెలలు అమ్మ మోస్తే మరి డాక్టర్స్ ద్వారా డెలివరీ ద్వారా బయటకు వస్తున్నాం, అలాగూ మనము బయటకు వచ్చి జన్మ పొందుతున్నామని మనకు అనుకుంటున్నాం. కానీ ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడినటువంటి దేహం అని స్పష్టంగా మనకు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దేవుడు తేటతెల్లంగా మాట్లాడుతూ ఉంటున్నాడండి. అంటే ఆయన ద్వారానే ఇవన్నీ కూడా జరిగినాయి అని గమనిస్తాం. మరి యోబు గ్రంథకర్త అంటున్నాడండి 10వ అధ్యాయం 11వ వచనంలో, చర్మముతోనూ మాంసముతోనూ నేను నిన్ను కప్పి తిని, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా యెడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అంటున్నాడు. చూసారండి, మనం అనుకుంటున్నాం ఈరోజు లోకంలో మనకున్నటువంటి శరీరం అమ్మ ఇచ్చినటువంటి జన్మ, బయటకు వచ్చిన తర్వాత శారీరకంగా నేను ఎదిగినటువంటి ప్రక్రియ అనుకుంటున్నాం. కాదండి, కాదు. కేవలం దేవుని కృప వలన అవయవాలు అమర్చబడ్డాయి, దేహం అనుగ్రహించబడింది, నరాలు, చర్మము, ఎముకలన్నీ కూడా ఆయన చేసినటువంటి గొప్ప ఆశ్చర్యకారం అండి. అందుకే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నీ కార్యములు చూస్తే, ఎక్కడంటాడండి ఆ మాట మనకు తెలుసు, ఎక్కడంటున్నాడంటే ఆయన, నీ కార్యాలు నేను చూసినప్పుడు నాకు భయము, ఆశ్చర్యం కలుగుతున్నాయి. గర్భంలో నన్ను కలుగజేసిన విధానం,
నేను అలాగ పిండంగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూస్తున్నాయి, అలాగ కలుగు చేసినప్పుడు నాకు భయము ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటున్నాడండి. నిజమే కదండి. మనం లోకరీతిగా ఏదో డాక్టర్స్ సైంటిఫిక్ గా ఈ మార్పులు వస్తున్నాయి, పిండం ఏర్పడి అంటున్నాయి, కానీ ఆ పిండం కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక చిన్న 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 ఒక పరమాణు లాంటి ఇదండి అది. కాబట్టి అది ఎదుగుతుంది, అది ఎదిగి మన శరీరము బయటికి దేవుడు లోకంలోకి తీసుకొని వస్తుంటున్నాడండి మన శరీరాన్ని. మరి ఇటు దేహాన్ని గురించి మనం ఏం చేస్తున్నామండి? మన శరీరాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం, మన శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నాం. అయ్యో నా శరీరం ఇలాగ ఉండాలి కదా, ఇలాగ ఆరోగ్యంగా ఉంచుకోవాలి కదా, ఈ ఆనందంగా ఉంచుకోవాలి కదా. మరి ఎన్ని ప్రక్రియలండి, సౌందర్య సాధనాలు ఉంటున్నాయండి. మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి మనం. కానీ శరీరం ఎవరు ఇచ్చారో? దేవుడు ఇచ్చాడు అనేది మర్చిపోతున్నాం. అమ్మ నాన్న జన్మనిచ్చారు, మంచిదండి. లోకరీతిగా దేవుడు వాళ్ళిద్దరి పాత్రలు ఏర్పరచుకొని మనకు జన్మ ఇచ్చుంటున్నాడు. కానీ ఆ దేహం ఎలా వచ్చింది, ఆ శరీరం ఎలా వచ్చింది, అవయవాలు ఎలా అమర్చబడ్డాయి మన శరీరంలో అని ఆలోచన చేసినట్టయితే దేవుడు మనిషిని తన కొరకు సృష్టించాడండి. మనం అనుకుంటున్నాం అబ్బాయి ఎంత గొప్ప జన్మ, ఎంత గొప్పగా పుట్టాను, ఎంత చక్కటి పర్సనాలిటీ ఉన్నాను, ఎంత చక్కగా అందంగా ఉన్నాను నేను అని మనల్ని మనం అనుకొని మురిసిపోతూ ఉంటాం. కానీ అది కాదండి. దేవుడు మనిషిని తన కొరకు సృష్టించాడు. మనిషి ఆత్మను దేవుడితో ఐక్యత కలిగి ఉండాలని నిర్మించాడండి. మరి ఇటు రీతిగా ఈ దేహాన్ని, నా దేహాన్ని, నీ దేహాన్ని మనం ఈరోజు మహిమపరుస్తున్నామా? దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఒక వ్యక్తిగత శ్రద్ధతో, ఒక ప్రణాళికతో మనకిచ్చినటువంటి ఈ దేహాన్ని ఈరోజు ఏం చేస్తున్నాం? ఎవరికి అప్పగించుకుంటున్నాం? దేహమా, దేవుడా? దేహాన్ని గురించి ఆలోచిస్తున్నావా? ఈ దేహాన్ని ఇచ్చినటువంటి దేవుని గురించి ఆలోచిస్తున్నావా? ఈరోజు ముఖ్యంగా యవనస్తులు, ఎందుకంటే వారు ఎంత భయంకరంగా ఉంటున్నారంటే సృష్టికర్తను మర్చిపోతున్నారు, ఈ దేహాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారండి. దేహాన్ని పోషించుకోవడం మొదలు పెడుతుంటున్నారండి. ఆ దేహాన్ని ఎంతో శ్రద్ధ కలిగి పోషించుకుంటున్నారండి ఆ దేహాన్ని. కానీ దేవుడు నన్ను మహిమపరచడానికి నీ శరీరం ఇచ్చాడు బాబు, నన్ను మహిమపరచని దేహంతో అని అడుగుతుంటే మనం ఏం చేస్తున్నామండి? ఈరోజు మన శరీరాన్ని మన కార్యాల కోసం, శరీర కార్యాల కోసం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది దేహమా, దేవుడా? మరి దేహాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ఆ దేహాన్ని ఇచ్చినటువంటి, ఆ శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతుంటున్నామండి. మరి ముఖ్యంగా మనం ఈ కాలం యవనస్తులను మనం గమనించినట్టయితే, ముఖ్యంగా దేవుడు ఇంత ప్రేమించి శ్రద్ధతో, ప్రణాళికతో మనకిచ్చినటువంటి ఈ దేహాన్ని దేనికి అప్పగిస్తున్నామండి? ఈరోజు ఎవరికి అప్పగిస్తున్నామండి? ఈరోజు పొగ త్రాగడానికా, మత్తు పదార్థాలు తీసుకోవడానికా, శరీర కార్యముల ద్వారా అపవిత్రపరచుకోవడానికా, ఇంత గొప్ప శరీరాన్ని ఆత్మహత్య చేసుకోవడానికా, ప్రేమ కోసం చంపి చచ్చిపోవడానికా? మరి భక్తి ముసుగులో కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపేస్తున్నారండి. మరి కొంతమంది శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. మరి ఇంత గొప్ప ఆలోచన, సంకల్పం కలిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి శరీరాన్ని ఈరోజు ఈ శరీర కార్యాల కోసం, అపవిత్రమైనటువంటి కార్యాల కోసం ఉపయోగించేవాడిగా ఉంటున్నావా? వద్దండి. ఈ రోజు అలాగుంటే మనం దేవుడు తనను మహిమపరచడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప శరీరాన్ని, విలువైన శరీరాన్ని, ఎంతో చక్కటి సంకల్పం కలిగినటువంటి, ఆయన సంకల్పం కలిగినటువంటి శరీరాన్ని దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఈ రోజు నుంచి మనం ఆలోచిద్దామండి. ఎలాగో ఏంటి ఈ శరీరం అంతా ఈరోజు సాతాను ఏలుబడిలో ఉంటుందండి. ముఖ్యంగా అడ్వాన్స్ టెక్నాలజీ పేరుతో ఫోన్ ఎడిక్ట్స్ అంతా కూడా, డ్రగ్ ఎడిక్ట్స్ లాగా ఫోన్ ఎడిక్ట్స్ అంతా కూడా ఫోన్లోనే పాపం చేసే స్థాయికి దిగజారిపోతూ ఉంటున్నారండి. మరి ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎవరికి అప్పగించాలి? యవనస్తుడా, నా ప్రియ బిడ్డ, యవన సహోదరి, ఈరోజు ఆలోచించండి. కానీ అలాగ నువ్వు సాతానుకు అప్పగించినట్టయితే ఆ శరీరానికి, ఆత్మ రెండు కూడా నిత్య నరకాగ్నిలో పడవేస్తున్నాడండి దేవుడు. అక్కడ రెండో మరణానికి అప్పగించబోతుంటున్నాడండి దేవుడు. కాబట్టి జాగ్రత్తగా గమనిద్దామండి. ఈరోజు యవన బిడ్డ గమనించు. నీ శరీరాన్ని చూసి మురిసిపోతుంటున్నావేమో, అది క్షయమయ్యేటువంటిది, నశించిపోయేటువంటి శరీరం, మట్టిలో కలిసిపోయేటువంటి శరీరం. కానీ ఈరోజు ఆత్మను నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆత్మను గురించి ఆలోచించు, ఆత్మ కాలుష్యాన్ని తీసేసుకో. దేవుడు నీకు ఎంతో చక్కగా ఇచ్చినటువంటి శరీర అవయవాల్ని ఈరోజు ఆయన కొరకు నీతి సాధనాలుగా
నువ్వు ఉపయోగించుకున్నట్టయితే దేవుడు మహిమపరచబోతూ ఉన్నాడండి. ఆయనకి ఎంతో ఇష్టమండి. యెషయాలో అంటాడు కదా, నన్ను మహిమపరచడానికే నేను నిన్ను సృజించితిని అంటున్నాడండి దేవుడు. మనం ఎప్పుడైనా అనుకున్నామా మాట? అయ్యో ఈ శరీరం నీదేనా? ఏ రోజైనా ప్రార్థన చేస్తున్నామా? నా శరీరం, నా కళ్ళు, నా ముక్కు, నా చెవులు, నా కళ్ళు, నా చేతులు, నా హృదయం నా ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకుంటున్నాను. కానీ హృదయంలో ఎవరికి ఉండాలండి? దేవునికి స్థానం ఇవ్వాలండి. దేవునికి స్థానం ఇచ్చినట్టయితే మన ఆత్మ పరిశుద్ధాత్మతో మమేకం అవుతుంది, నిత్య జీవనంలోకి నడిపిస్తామండి. పాపం చేయమన్నా కూడా చేయము. ఎందుకంటే భయం నుండి పాపం ఒక భయం వస్తుంది మనలో, దేవుని యందలి పవిత్ర భయం వస్తుంది మనలో. పాపం చేయమన్నా కూడా చేయలేమండి. ప్రతిరోజు భయం లేదు మనకి యవనస్తుల్లో. చూద్దాంలే, నాకు ఇంకా 15 years కదా, నాకు ఇంకా 25 years కదా, ఇంకా సంతోషించాల్సిన సమయం, లోకంలో ఆనందించాల్సిన సమయం ఎంతో ఉంది కదా, తర్వాత చూద్దాంలని ఈరోజు పోస్ట్పోన్ చేసుకుంటున్నామా? అలాగే నిర్లక్ష్యం చేసినట్టయితే ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో మనకు తెలియదండి, నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే కాలగతులన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి. మన విషయంలో ఎటువంటి మార్పులు వస్తాయో మనకే తెలియదు, ఆయనకు తప్ప. మరి అట్లాంటప్పుడు ఈరోజు మనం ఆలోచించాల్సింది దేహాన్ని గురించి కాదు. ఉండాలి, దేహాన్ని ఎంతవరకు ఆరోగ్యంగా ఉంచుకుందామండి, ఆరోగ్యంగా ఉంచుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మన జీవితంలో 3 పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేను 3 ఉంటున్నాయండి. ఒకటి యవనం, అది పోతే మళ్ళీ తిరిగి రాదు. రెండవది సమయం, అది పోతే మళ్ళీ తిరిగి రాదు. మూడవది అతి ముఖ్యమైన ప్రాణం, అది కూడా పోతే మళ్ళీ తిరిగి రాదు. మరి ఆ తిరిగి రాని వాటి గురించి ఈరోజు ఆలోచిస్తున్నావా? యవనాన్ని మళ్ళీ పోతే రాదు అని ఎంజాయ్ చేస్తున్నావా? ప్రభునందు సంతోషిస్తున్నావా? ప్రభును సంతోష పెడుతుంటున్నావా? మరి సమయం కూడా అలాంటిదేనండి. ఒక్క క్షణం వేస్ట్ అయిపోతే మళ్ళీ ఆ క్షణాన్ని సంపాదించుకోలేవు, అది తిరిగి రాదు. ప్రాణం కూడా ఒక్కసారి పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు, సంపాదించుకోలేవు. కాబట్టి ఆ యవనాన్ని, ఆ సమయాన్ని, ఆ ప్రాణం 3 కూడా తిరిగి రావండి. మరి తిరిగి రాని వాటిని గురించి ఈరోజు ఒక్క క్షణం ఆలోచించు. నీ యొక్క శరీర అవయవాలను ఆయనకు నీతి సాధనంగా వాడు. ఆయన నిత్య జీవనంలోకి నడిపిస్తాడండి. ఆ గొప్ప అనుభూతి, ఆ నిత్య రాజ్యంలోకి నడిపించేటువంటి మన క్రైస్తవ నిరీక్షణ గొప్ప నిరీక్షణ అండి. కాబట్టి క్రైస్తవ బిడ్డ, యవన సహోదరుడా, యవన సహోదరి, ఈరోజు నీ దేహాన్ని గురించి ఆలోచిస్తున్నావా? నీ దేహాన్ని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నావా? సౌందర్యమైన సాధనాల మీద ఎక్కువగా నువ్వు ఆశపడుతూ ఉంటున్నావా? మంచిది, ఉండు, కనిపించు. కానీ దేవుడు మన సౌందర్యాన్ని చూసేటువంటి దేవుడు కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు, గొప్ప దేవుడు ఉంటున్నాడండి. కాబట్టి ఈరోజు ఆ హృదయంలో దేవునికి స్థానం ఇద్దామండి. మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం, ఆరోగ్యకరమైన ఆలోచన చేద్దాం. కానీ నిత్య జీవానికి నడిపించేటువంటి దేవుని ఏలుబడిలో ఉండాలి, దేహం కాదండి. ఈరోజు ఎందుకంటే మట్టితో చేయబడిన దేహం మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికే వెడుతుంది. ఆత్మ ఎక్కడ ఉండాలని ఈరోజు ఆలోచిస్తున్నావు? ఆత్మ ఎలాగ ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావు? ఎందుకంటే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తాడు కదా, లెక్క చూస్తాడు కదా, నువ్వన్నీ కూడా అక్కడ సిసి కెమెరాల్లో చూస్తాడు కదా మన కార్యాలన్నీ కూడా. నువ్వు ఎటువంటి కార్యాలు చేసావా శరీరంతో? కాబట్టి ఆలోచిద్దాం, ఈరోజు ఆలోచన చేసుకున్నామండి. కాబట్టి ఈరోజు మన శరీరాన్ని, ఎందుకంటే మన దేహం ఆయన ఒక పరిశుద్ధ ఆలయమై ఉంటుంది అంటున్నాడు ఆయన. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండు అంటున్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధంగా ఉందాం, పవిత్రంగా ఉంచుకుందాం. మన అవయవాలన్నీ కూడా దేవునికి అప్పగిద్దామండి. ఈ దేహాన్ని దేవుడికి అప్పగిద్దాం. అప్పుడు నిత్య రాజ్యంలోకి దేవుడు నడిపిస్తాడు. నిత్య జీవాన్ని పొందేటువంటి బిడ్డలుగా మార్చబడతాం, రూపాంతరం చెందుతాం, దేవుని మహిమ పరిచేటువంటి బిడ్డలుగా ఉంటామండి. కాబట్టి ఈరోజు మరొక్కసారి దేహమా, దేవుడా, ఇంకా నీ దేహాన్ని గురించి ఆలోచించే బిడ్డ, ఈ రోజైనా ఈ క్షణించైనా మన దేహాన్ని, ఎందుకంటే ఇది క్షయమైపోయేటువంటిది, నశించిపోయేటువంటిది, కంటికి కనిపించినటువంటి ఈ దేహాన్ని గురించి ఇంకా ఆలోచిద్దామా? సృష్టికర్త ఈ దేహాన్ని అనుగ్రహించాడే, ఈ శరీర నిర్మాణాన్ని ఇచ్చాడే, ఇంత గొప్పగా చేసినటువంటి ఆ దేవునికి ఈ శరీరాన్ని, దేహాన్ని అప్పగిద్దామా? ఆలోచించుకో నా ప్రియబిడ్డ. ఈ క్షణమే ఆలోచించడం ప్రారంభించు. ఆయన కార్యాలను చూడు, ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలను గమనించే బిడ్డగా ఉండమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి, బ్రతిమాలుతున్నానండి. దేవుని పేరిట ప్రార్థించుకుందామండి. కళ్ళు మూసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, కృపగలిగిన వానైనా, నీతిమంతుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు వెళ్ళలేని స్తోత్రాలు, స్తుతులయ్యా. ఇంతవరకు నైనా మీరు మాకు బోధించినటువంటి దేహమా దేవుడా అనేటువంటి నైనా ఆ రెండు కాన్సెప్ట్స్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నైనా. అవునైనా మరణం వరకు కూడా ఈ దేహాన్ని చూసుకుంటూ ఉన్నట్టయితే మీ నిత్య రాజ్యానికి వారసులు కాలేమునైనా. ముఖ్యంగా యవన బిడ్డల గురించి ప్రార్థిస్తూ ఉంటున్నానయ్యా. అడ్వాన్స్డ్ టెక్నాలజీ పేరుతోనైనా ఫోన్ ద్వారా కూడానైనా ఎన్నో అపవిత్ర కార్యాలు, శరీర కార్యాలు చేస్తూ ఉంటున్నారయ్యా. అటు బిడ్డలందరినీ బట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నానైనా. ఇదిగో ఆ చేతిలో ఫోన్ ఉండాల్సినటువంటి దానికి బదులుగా నీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునేటువంటి ఆ హస్తాలుగా ఆ బిడ్డల హస్తాలు ఉంచమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. అయ్యా, ఎంత క్షేమం, ఎంత ఆశీర్వాదమునైనా అయ్యా, నీ పరిశుద్ధ పవిత్ర గ్రంథాన్ని ధ్యానిస్తే నువ్వంటావు కదయ్యా, నా గ్రంథాన్ని దివారాత్రములు నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నావు నైనా తండ్రి. ఇదిగో నైనా ప్రభా, అటు బంధకాల నుంచి నైనా ప్రతి యవనస్తుడు కూడా విడిపించబడి నాన్న మీరు ఆకర్షించండి, మీరు మాట్లాడండి. ఎందుకంటే నేను యవన కాలంలో కార్యం అయితే ఎంతో మేలు అంటున్నావయ్యా. ప్రతి యవనస్తుడు కూడా ఆ భారాన్ని మోసేటువంటి యవనస్తుడు ఈ దేశానికి అవసరమై ఉంటున్నది నైనా ఈ రోజుల్లో. అటు రీతిగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అదే రీతిగా తల్లిదండ్రులు కూడా నైనా బిడ్డల కోసం ప్రార్థించేటువంటి తల్లిదండ్రులుగా ఉంచండి. కుటుంబ ప్రార్థన చేసేటువంటి తల్లిదండ్రులుగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. నేను చిన్నప్పటి నుంచే ప్రభా నీ వాక్య ధ్యానంతో బిడ్డలు పెంచేటువంటి జ్ఞానాన్ని ప్రతి కుటుంబానికి, తల్లిదండ్రికి కూడా దయచేయమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. ఇదిగో ప్రభా, నీ మాటలు జీవపు మాటలునైనా, ఇవి వ్యర్థపు మాటలు కాదునైనా, మా స్థితిగతులను మార్చేటువంటి మాటలయ్యా, మా పరిస్థితులను మార్చేటువంటి మాటలనైనా, మమ్మల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేసేటువంటి నీ యొక్క సజీవమైన మాటలు బట్టి నేను స్తుతిస్తున్నాను నాన్న. ఇదిగో వింటున్నా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ మేలు పొందినట్లు కూడా మీ కృప చూపించమని కొద్ది మనవులు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. The short film which was seen by you in Kavi TV was produced and directed by Ballari Brothers. Please like, share and subscribe. Thank you for watching.